అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో పెట్టేటప్పటికి అందరు పండగ అయిపోయి ఉంటుంది. కొంచెం లేట్‌గా అప్‌లోడ్ చేశాను. జస్ట్ నేను చేసుకున్న వంటలు, వినాయకుడి పూజ అవన్నీ జస్ట్ వాచ్ చేస్తారని ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. లేదంటే స్కిప్ చేసేయండి. అంటే ఇన్ని రకాలు చేయాలి, ఇలా చేయాలి అనేది ఏం లేదండి. మనకి ఎలా నచ్చితే అలా పూజించాలి. ముందు భక్తిగా చేయటం ఇంపార్టెంట్. నేను మామూలుగా వినాయకుడు భోజన ప్రియుడు అంటారు కాబట్టి ఎప్పుడూ 9 రకాలు అలా నైవేద్యాలు పెట్టేస్తాను దేవుడి దగ్గర. ఈసారి కూడా అలాగే చేశాను. సో జస్ట్ ఆ వీడియో బా చూస్తారని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను. సో ఆ వీడియో చూస్తూ మనం ఇప్పుడు కొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాము భగవద్గీత గురించి. అంటే ఈ మధ్య నేను రెగ్యులర్గా శ్లోకాస్ కూడా అప్లోడ్ చేయట్లేదు. కొంచెం వినాయక చవితి అలా పండగలో పడిపోయాను. సో భగవద్గీత గురించి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. భగవద్గీత లేకపోతే అసలు మనకి ప్రపంచ వాంగ్మయమే పరిపూర్ణం కాదని అంటే చాలామంది ఒప్పుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళతో కూడా చెప్పారు. ఇంకా అసలు చాలామంది సైంటిస్టులు, అమెరికాలో ఉన్నవాళ్ళు, ఐన్స్టీను, డేవిడ్ ఫ్లోయెన్లీ, ఇంకా మను బాకర్, తను ఒలింపిక్స్లో సీక్రెట్ అడిగినప్పుడు కూడా తను భగవద్గీత చదువుతుందని చెప్పారు. ఇంకా సునీత విలియమ్స్ రీసెంట్గా తను అక్కడ అన్ని రోజులు ఉండి వచ్చిన తర్వాత కూడా తను చెప్పింది, నేను రోజు భగవద్గీత చదువుతాను, నాతో పాటు బుక్ తీసుకెళ్ళా అని చెప్పి. ఇంకా అసలు నమ్మలేని విషయాలు ఏంటంటే మనకి యుఎస్లో, అమెరికాలో సాటన్ హాల్ యూనివర్సిటీలో భగవద్గీత మ్యాండేటరీ అండి. ఎంబీఏ చదివే స్టూడెంట్స్ కంపల్సరీ జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి కంపల్సరీ అది భగవద్గీత గురించి తెలుసుకుంటేనే వాళ్ళకి సబ్జెక్ట్స్ అక్కడ ఖచ్చితంగా పెట్టారు, మ్యాండేటరీ చేశారు. అది వాళ్ళు క్లియర్ కంపల్సరీ వాళ్ళు రీడ్ చెయ్యాలి. సో అన్ని చోట్ల దేశ విదేశాలలో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ భగవద్గీత చదువుతున్నారు, నేర్చుకుంటున్నారు, దాని గురించి తెలుసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మాకు భగవద్గీత ఆల్రెడీ తెలుసు, అదేముంది పాటలాగా వింటూ ఉంటాం కదా, మైక్లో పెడతారు కదా, టెంపుల్స్ దగ్గర పెడతారు కదా, ఎవరైనా చనిపోయినప్పుడు పెడతారు, ఇంత తప్ప ఇంకా అది ఎందుకుంది? కృష్ణుడు ఎప్పుడో చెప్పిన భగవద్గీత ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఎందుకు ఇంకా పూజిస్తున్నాము, ఎందుకు చదవాలని చెప్తున్నాము అనేది ఒకసారి అర్థం చేసుకోవాలండి. మనం చుట్టూ రోజు చూస్తూనే ఉన్నాం. అసలు నేను న్యూస్ చూడను, బట్ ఫోన్లో ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా, అసలు రోజు ఒక న్యూస్ అనమాట. అసలు ఆ న్యూస్ వింటే 2 days పడుతుంది, 2-3 days పడుతుంది దాని నుంచి బయటకు రావడానికి. చిన్న చిన్న పిల్లలు అది చంపటం కావచ్చు, ఇంకా వేరే ఏదైనా దొంగతనాలు, చంపటాలు, మదర్ని చంపటం, ఫాదర్ని చంపటం, సిస్టర్స్ని చంపటం, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వీళ్ళు, పిల్లలు అని తేడా లేదు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే మనం ఏ రకంగా పెంచుతున్నారు పిల్లల్ని అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాల్యూస్ నేర్పించాలి కదా. అది మన బాధ్యత. సమాజాన్ని మనం కాపాడుకుంటే రేపొద్దున మన పిల్లలు అదే సమాజంలో పెరగాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచి మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, అసలు ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి సొసైటీలో, అదన్నీ కంపల్సరీ నేర్పించాలండి. సో భగవద్గీత అనే కాదు, ఎవరికి ఏది ఇష్టమైతే, ఏది ఫాలో అవుతే అట్లీస్ట్ దాంట్లో ఉన్న వాల్యూస్ నేర్పించడానికి ప్రయత్నించాలి. అలా నేర్పించినప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేయాలన్నా కూడా ఆలోచించాలి. ఓకే, ఇది చేస్తే ఇది ఉంటుంది, ఈ పనిష్మెంట్ మనం ఫేస్ చేయాలి, కర్మను ఖచ్చితంగా అనుభవించాలి. అదైతే నిజమండి, కర్మను ఖచ్చితంగా అనుభవించాలి, ఎవరు తప్పించుకోలేరు. అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, 2 రకాలుగా మనం చేసిన దానికి అనుభవించాలి. సో నేనేమంటానంటే పిల్లలకి చదువు అన్ని స్కూల్స్లో నేర్పిస్తున్నారు, బట్ చదువుతో పాటు, చదువు ఎంత అవసరమో చదువుతో పాటు వాల్యూస్ కూడా నేర్పించాలి. మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఇంకా భగవద్గీత, రామాయణం, మహాభారతం అట్లీస్ట్ తెలుగులో అయినా ఒక లెసన్ లాగా, ఒక పోయం లాగా నేర్పించి దాని గురించి వివరిస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా స్కూల్స్లో స్టార్ట్ చేశారండి భగవద్గీత. ఇక్కడ కూడా మెల్లమెల్లగా ఒక సబ్జెక్ట్గా ఉండాలి అని చెప్పనేసి కొన్ని స్కూల్స్లో, ఇంకా మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రాలేదు కానీ కొన్ని అక్కడ వేరే స్టేట్స్లో ఆల్రెడీ టీచ్ చేస్తున్నారు. ఈవెన్ మా పాప చదివే స్కూల్లో కూడా రోజు ఒక శ్లోకం చెప్తున్నారు అని చెప్పింది. తను అలా చదువుతున్నప్పుడే నాకు అర్థమైంది, ఓకే భగవద్గీత నేర్పించడం మంచిది కదా అని చెప్పి నేను మళ్ళీ ఇంట్లో కూడా క్లాసులో నేర్పిస్తున్నాను. సో ఏంటంటే భగవద్గీత నేర్చుకోవటం వల్ల మనకి ఖచ్చితంగా మానసికంగా ఒక స్థిమితము, ఒక స్టెబిలిటీ అన్నీ వస్తాయి. అంటే సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయకూడదు, ఇలా చేయడం వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారా,
వాళ్ళని బాధ పెడుతున్నామా అనేది కూడా ఆలోచించుకోవాలి. సో నేను ఈ వీడియో పెడుతూ ఇది చెప్పాలనుకున్నానండి. అట్లీస్ట్ వింటారు కదా వీడియో చూస్తూ అని చెప్పనేసి. మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి, కామెంట్ చేయాలి అనుకుంటే నాకు ఈ వీడియో కింద జస్ట్ మీ కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ. ఇక్కడ నేను పూజ మొదలుపెట్టాను. వినాయకుడి వ్రత కథ మా శ్లోకాసు అన్నీ చదువుకొని అన్ని నైవేద్యాలు సమర్పించి మంగళహారతి అన్నీ అయిపోయిన తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రం కూడా చదువుతానండి. మీరు కూడా వినండి. पूजा गणेशाय नमः पादौ पूजयामि एकदन्ताय नमः गुरुः पूजयामि कृपकर्णाय नमः जाननीय पूजयामि विघ्नराजाय नमः जङ्गौ पूजयामि आकुवाहनाय नमः उरुं पूजयामि हेरम्बाय नमः कटिं पूजयामि लम्बोदराय नमः उदरं पूजयामि गणानादाय नमः नाभिं पूजयामि गणेशाय नमः हृदयं पूजयामि स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि स्कन्दाग्रजाय नमः సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసా స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్తం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశిం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధం ఏ పటేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభు విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాం మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్మి మాస్మై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయ. సో ఈ శ్లోకము మనకి సంకటాలు ఉన్నప్పుడు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో మానసికంగా అవి ఫేస్ చేయలేకపోతున్నా కూడా సంకటనాశ గణేశ స్తోత్రం చదువుకోవటం వల్ల కొంచెం మెల్లమెల్లగా రిలీఫ్ వస్తుంది. ఇంకా డైలీ పూజ చేస్తున్నప్పుడు కూడా స్టార్టింగ్ మనం గణేష్ ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ శ్లోకం చదువుకోవచ్చు.